ఉందండి Yes. ఈ రోజు. ఇప్పుడు ఇదే విషయంపై ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డి గారు చెప్పారో, కావేరి రెడ్డి గారు చెప్పారో, దీని మీద లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో, కొన్ని పంచాయతీలలో మున్సిపాలిటీలో కూడా చేర్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే బకాయిలు ఉన్నారో, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు చెల్లించలేక, ఇటు ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీలు చెల్లించలేక, అంటే అగోమ్య గోచరంగా ఇప్పుడు పరిస్థితి ఉన్నది సర్పంచులకు సంబంధించి. అంటే అడచెక్కర అదేమంటారు కదా, అడకత్తెరలో పోక చెక్కలాగా వ్యవహరింది. దీనిపై మీరేమంటారండి? ఏదైతే శ్రావ్యారెడ్డి గారు చెప్పారో, కావేరి రెడ్డి గారు, ఉషాపూర్ సర్పంచ్ గారు శ్రావ్యారెడ్డి గారు చెప్పారు, కరెక్ట్ చెప్పారండి. అదేవిధంగా శంకరన్న గారు కూడా చెప్పినటువంటి విషయాలు వాస్తవ సత్యం అవి. మేము ఏమంటున్నామంటే, ఈ రోజు మున్సిపాలిటీలను అంటే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయడంలో కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మేము అడ్డుకునే వాళ్ళం కాదు. కానీ ఈరోజు గ్రామ పంచాయతీలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. మీరు దాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి ఏం సాధిస్తారు? మున్సిపాలిటీ చేయాలంటే ఫస్ట్ దానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి, అన్ని మౌలిక వసతులను కల్పించి మీరు మున్సిపాలిటీలు చేస్తే బాగుంటది అనేది నెంబర్ 1 విషయం సార్. ఇంకోటి ఏంటంటే, ఈరోజు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక 1500 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు. రేపు సర్పంచ్ వ్యవస్థలో ఇప్పుడు ఉన్న వాళ్ళు రావచ్చు, లేదా కొత్త వాళ్ళు రావచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి సర్పంచ్లను ఎన్నుకుంటారు. అయితే ఈ సందర్భంలో నేనేమంటున్నా అంటే, కొత్తగా వచ్చినటువంటి సర్పంచ్లు రేపు ఈ పాత బిల్లులు చెల్లించే విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. సర్పంచ్లను కూడా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటది. మరి అదే విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము చాలా సార్లు కోరినాము, అదే విధంగా డిమాండ్ చేసినాము. మళ్ళీ కూడా మీ ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే 2019, 2024 కాల వ్యవధిలో పనిచేసినటువంటి సర్పంచులు ఉన్నారో, ఆ సర్పంచులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవి పెద్ద డబ్బులు, అంటే చాలా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తం కాదు, చాలా తక్కువ 1500 కోట్ల రూపాయలు. మీరు ఆ 1500 కోట్ల రూపాయలను చెల్లించి ఎన్నికలకు పోతే బాగుంటదని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మరి ఈ ప్రభుత్వము బిల్లుల చెల్లింపులో జాప్యం వహిస్తుందని చెప్పి మా సర్పంచుల సంఘం తరఫున మేము కోర్టుకు వెళ్తే కూడా మరి 3 నెలల కాల వ్యవధిలో ఖచ్చితంగా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు చెప్తే కూడా కోర్టు డైరెక్షన్ కూడా మీరు పక్కకు పెట్టి మీకు అంటే ఒక రాచరిక వ్యవస్థ లాగా ఈ వ్యవస్థను నడిపిస్తే ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తారు. రైట్. ఇదే విషయంపై ఇప్పుడు మనకు సంబంధించిన